మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి. శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే చాలు అపార ధనయోగం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే కోట్లకు అధిపతులు అవుతారు. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. ఇంకా పౌర్ణమి రోజు శివుడికి విశేషంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సోమవారం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టం. పౌర్ణమి తిథి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ రావాలంటే సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో దగ్గర ఒక ఆకును పెట్టాలి. శివుడు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. జలము, పత్రాలు, విభూది ఇలాంటివి అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు, వాటికి ఉన్న ఆకులు, పువ్వులంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా కొన్ని చెట్లంటే శివుడికి మహాప్రీతికరం. మీరు కేవలం ఈ చెట్టు యొక్క ఆకును సమర్పించిన శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రత్యేకించి పౌర్ణమి తిథితో కలిసి వచ్చిన సోమవారం శివుడి పటం ముందు ఈ ఆకు పెడితే మీ ఇల్లు కోట్ల వర్షంతో నిండిపోతుంది. పౌర్ణమి రోజు ఈ చెట్టు ఆకుకు అపార శక్తి వస్తుంది. శివుడిని మీకు ఆకర్షించే శక్తి వస్తుంది. సోమవారం చంద్రునికి సంబంధించినది. చంద్రుడిని మన పురాణాలలో సోముడు అని కూడా పిలుస్తారు. శివుడు చంద్రుడిని దర్శించటం వల్ల చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు. సోమవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడిని మరియు చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మీ జీవితానికి ఇక తిరగనేదే ఉండదు. మనలో చాలామందికి మనశ్శాంతి కరువవుతుంది. ఏదో ఒక ఆలోచనతో బాధపడిపోతూ ఉంటాము. ఒక పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతారు. సరిగ్గా ఏ నిర్ణయం తీసుకోలేరు. దీనివల్ల మీరు జీవితంలో పైకి రాలేకపోతూ ఉంటారు. మీ మనసు నిర్మలంగా అవ్వాలి అంటే మీకు శివ అనుగ్రహం కావాలి. మనలో చాలామందికి తెలియదు మన మనసు ఎందుకని మన కంట్రోల్లో ఉండటం లేదని. అంతా బాగానే ఉన్నా ఏదో ఒక ఆందోళన మనసులో ఉంటుంది. దీనికి కారణం మీ జీవితంలో చంద్రుడు బలంగా లేకపోవటమే. చంద్రుడు బలంగా లేకపోతేనే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి, మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి సోమవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడి పటం ముందు ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను వినేవారికి ఆ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, ఓ పవిత్రమైన ఉదయం వేళ మంచు కొండల నడుమ కైలాస పర్వతం వెండి కాంతితో మెరిసిపోతోంది. చుట్టూ ప్రశాంతత. ఎటు చూసినా పరమశివుని నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. ఆ సమయంలో ఆదిదేవుడైన శంకరుడు, జగన్మాత పార్వతీదేవి కలిసి ప్రశాంతంగా కూర్చుని లోక విశేషాలను చర్చించుకుంటున్నారు. ప్రకృతి అంతా ఆ దివ్య దంపతులను చూసి పులకించిపోతోంది. అయితే లోకమాత అయిన పార్వతీదేవి మనసులో ఒక చిన్న సందేహం కలిగింది. ఆమె ఎప్పుడూ లోకక్షేమం కోరే తల్లి కాబట్టి మానవుల కష్టాలను చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న పరమేశ్వరుడి వైపు తిరిగి, స్వామి, నా మనసును ఒక ప్రశ్నాగత కొద్ది రోజులుగా వేధిస్తోంది. ఈ లోకంలో మనుషులు ఎంతో కష్టపడుతుంటారు, కానీ అందరికీ విజయం దక్కదు. కొందరు ఎంత ప్రయత్నించినా విఫలమవుతూనే ఉంటారు. మరికొందరు అదృష్టంతో ముందుకు వెళ్తుంటారు. అసలు మనిషి తన అదృష్టాన్ని తానే మార్చుకోగలడా? జీవితంలో ఎదురయ్యే దుఃఖాన్ని తరిమికొట్టి సుఖ సంతోషాలతో ఉండే మార్గం ఏదైనా ఉందా? అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉండాలంటే ఏం చేయాలి అని చాలా ఆతృతగా అడిగారు. అప్పుడు ఆ జగద్గురువైన శివుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతీదేవి వైపు చూశారు. ఆ నవ్వులో ఎంతో అర్థముంది. దేవి, నీవడిగిన ప్రశ్న కేవలం నీది కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడి అంతరాత్మలో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం నేరుగా చెప్పడం కంటే ఒక కథ రూపంలో చెబితే అది మానవ జాతికి ఒక దిశానిర్దేశమవుతుంది. శ్రద్ధగా విను అంటూ శివుడు ఒక అద్భుతమైన కథను ప్రారంభించారు. ఒకానొక సమయంలో వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి బయలుదేరారు. వారు సాధారణ సాధువుల వేషంలో మనుషుల జీవన విధానాన్ని గమనిస్తూ నడుస్తున్నారు. అలా నడుస్తూ నడుస్తూ ఒక దట్టమైన అడవి గుండా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి దీనంగా కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అతని ముఖంలో ఏదో తెలియని నిరాశ, కళ్ళల్లో నీళ్లు,
గుండెల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని చూసి విష్ణుమూర్తి ఆగిపోయారు. అతని దగ్గరకు వెళ్ళి, ఓయి, ఎవరు నీవు? ఈ నిర్జనమైన అడవిలో భార్యతో కలిసి ఎందుకిలా విలపిస్తున్నావు? నీ కష్టానికి కారణమేమిటి అని చాలా ప్రేమగా అడిగారు. మహావిష్ణువు అడిగిన ఆ పలకరింపులో ఉన్న మమకారం ఆ వ్యక్తిని కదిలించింది. అతను తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పసాగాడు. అయ్యా, నేను ఈ పక్కనే ఉన్న గ్రామానికి చెందిన ఒక దురదృష్టవంతుడైన వ్యాపారిని. నా జీవితమంతా అపజయాలమయం. నేను ఏ పని మొదలుపెట్టినా అది నష్టాల్లోకే ముగుస్తోంది. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. నా దగ్గర ఉన్న ఆస్తులు, నా భార్య నగలు అన్నీ అమ్ముకున్నాను. చివరికి ఉండడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా పరిస్థితి చూసి నా సొంత కుటుంబ సభ్యులే నన్ను దూరం పెట్టారు. అందరూ నన్ను చేతకాని వాడిని అని ఈసరించుకుంటున్నారు. నా అదృష్టం పూర్తిగా చచ్చిపోయిందని అర్థమైంది. అందుకే ఈ జీవితం మీద విరక్తి పుట్టి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విన్న విష్ణుమూర్తి ఒక్క క్షణం ఆలోచించి, నీ అదృష్టం బాగాలేదని నీకు ఎవరు చెప్పారు? పద, నీ అదృష్టంలో లోపం ఎక్కడుందో నేను చూస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారి తన గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. స్వామి, మొదట నేను వ్యవసాయం చేసేవాణ్ణి. కానీ ప్రతి సంవత్సరం నష్టమే. ఒకసారి కరువు, మరోసారి ఎక్కువ వర్షాలతో పంటలు నాశనమయ్యాయి. చివరికి వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ డబ్బులు లేవు. నా భార్య ఆభరణాలు అమ్మి వ్యాపారం మొదలుపెట్టాను. అది కూడా నడవలేదు. మొదట్లో కుటుంబం సహాయం చేసింది. కానీ నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు దూరమయ్యారు. స్వామి, నేను ఈ పనంతా నా కుటుంబం కోసమే చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు. నా వల్లే ఈ దుర్గతి అని నిందిస్తున్నారు. నాకు ఒక స్నేహితుడున్నాడు. అతను నాతో పాటే వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ అతని వ్యాపారం బాగా నడుస్తుంది. అతను నా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విజయగాథలు చెప్తాడు. అతని మాటలు విని నా కుటుంబం నన్ను చూసి, నీ స్నేహితుణ్ణి చూసి నీవు ఏమీ సాధించలేవు అని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే నాకు నా జీవితంలో ఏమీ సాధించలేనని అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఈరోజు అలాంటి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను. కానీ ధైర్యం చాలలేదు. అందుకే నా భార్యతో కలిసి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విని విష్ణువు, ఇదే నీ సమస్య? ఇంకేవైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. స్వామి, ఒకవైపు నా పని ఏదీ సరిగా జరగదు. మరోవైపు నా స్నేహితుడు నన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నాడు. అతని మాటలు నన్ను బాధిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, నీ స్నేహితుడి మాటలు విని నీవు నిజంగా బాధపడుతున్నావా అని అన్నాడు. అవును స్వామి, అతని మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి అని పలికాడు ఆ వ్యక్తి. దానికి విష్ణువు, నీకు ఎక్కువ బాధ ఏది? నీవు విఫలం అవ్వడం వల్ల, లేక నీ స్నేహితుడు విజయం సాధించడం వల్ల అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ఆ వ్యక్తి కాసేపు ఆగిపోయాడు. తర్వాత నిదానంగా, స్వామి, నిజం చెప్పాలంటే నా విఫలం కంటే నా స్నేహితుడి విజయం నన్ను ఎక్కువ బాధిస్తుంది అని అన్నాడు. అప్పుడు విష్ణువు మళ్ళీ, ఒకవేళ నీ స్నేహితుడు విఫలమైతే నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, అవును స్వామి, నాకు సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. విష్ణువు నవ్వుతూ ఇలా అన్నారు, అంటే నీ సంతోషం నీ స్నేహితుడి మీద ఆధారపడి ఉంది. అతను నిన్ను సంతోషపెట్టగలడు, బాధ పెట్టగలడు. నీవు స్వయంగా నిన్ను సంతోషపెట్టలేవు, బాధ పెట్టలేవు. అంటే నీవు నీ స్నేహితుడి బానిసవైపోయావు. అందుకే నీవు ఏమీ సాధించలేవు అని చెప్పేసి విష్ణువు కాస్త కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. అప్పుడు ఆ వ్యక్తి భయపడి విష్ణువు ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. స్వామి, దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి. మీ మాటలు విని నాకు కొంత ఆశ కనిపిస్తోంది. నేను ఏం చెయ్యాలో చెప్పండి అని వేడుకున్నాడు. దాంతో విష్ణువు ఆగి ఇలా చెప్పారు, నా మాట వింటావా? అయితే నీకు మార్గం చూపిస్తాను. ఎప్పుడైతే మనం బయటి వస్తువులు లేదా బయట వ్యక్తుల మీద ఆశలు పెట్టుకుంటామో మన సంతోషం, బాధ వాటి మీద ఆధారపడతాయి. అలా చేస్తే మనం బలహీనులమవుతాం. బదులుగా నీ మీద నీవు ఆశలు పెట్టుకో. నీ మీద నమ్మకం ఉంచు. పూర్తి శ్రద్ధ, కష్టం నీ పనిలో పెడితే విజయం నీ పాదాలను తాకుతుంది. నీ కష్టం, నమ్మకం, బలంతోనే అదృష్టాన్ని మార్చుకోవచ్చు. నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టడానికి వస్తాడని నీవనుకుంటావు. కానీ అతని మాటలను ఆలోచిస్తే అతను తప్పు చెప్పడం లేదు.
అతని మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ అతను తన అనుభవాలను నీతో పంచుకుంటున్నాడు. నీవు అతని మాటలకు ఈర్ష్యపడకుండా కృతజ్ఞత చూపాలి. అతను తన విజయగాథల ద్వారా నీకు అనుభవాలను నేర్పిస్తున్నాడు. అతని మాటలను శ్రద్ధగా విని నీ జీవితంలో అమలు చేయాలి. అతని విజయం నిన్ను ప్రేరేపిస్తే, నీ కష్టం కొనసాగిస్తే ఒకరోజు నీవు కూడా విజయం సాధిస్తావు. ఇప్పుడు నీవు దురదృష్టం అనుకుంటున్న ఈ సమయం మారిపోతుంది. నీ మంచి సమయం వచ్చినప్పుడు నీ ఆలోచనలు కూడా మారతాయి. కానీ జాగ్రత్త, నీ మంచి సమయం మొదలైనప్పుడు నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి తన విఫలగాథలు చెప్తాడు. నిన్ను గందరగోళపరిచి నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కూడా నీవు నీ బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు నీవు అతని విజయానికి ఈర్ష్యపడుతున్నట్లే రేపు అతను నీ విజయానికి ఈర్ష్యపడతాడు. అతనికి నిన్ను బాధలు చూస్తే సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ ఆలోచనలను మార్చు. నీ శక్తిని సరైన దిశలో ఉపయోగించు. విజయం కష్టం దృఢత్వంతోనే వస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయి. నీ జీవితాన్ని నీ కష్టంతో సరిచెయ్యి. ఇదే ఆత్మనిర్భరత విజయ మార్గం అని చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, స్వామి, మీరు సరిగ్గా చెప్పారు. కానీ నా పెద్ద బాధ ఏంటంటే నా కుటుంబం నా మాటలను అర్థం చేసుకోదు. నేను వాళ్ళ కోసం మంచి చెయ్యాలనుకుంటాను, కానీ వాళ్ళు నన్ను తప్పుపడతారు. ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు అని పలికాడు. విష్ణువు ఇలా అన్నారు, నీ మాట అర్థమైంది. నీవు ఓదార్పు కోరుకుంటావు. ఈ ప్రపంచంలో చాలామంది అదే కోరుకుంటారు. మనం ఏదైనా చేసినప్పుడు ప్రశంసలు ఆశిస్తాం, కానీ అలా జరగకపోతే బాధపడతాం. మన స్నేహితులు, కుటుంబం స్వార్థపరులని అనుకుంటాం. కానీ ఆలోచించు, నీవు కుటుంబం కోసం చేస్తున్నావని అనుకుంటావు, కానీ నిజంగా నీవు నీ సంతోషం కోసమే చేస్తావు. కుటుంబం కోసం చేయడం అంటే నీ కోసం చేయడమే. ఒకవేళ నీవు ఇతరుల కోసం చేస్తున్నానని భావిస్తే ఎప్పుడూ బాధపడతావు. కానీ నీవు నీ కోసం, నీ సంతోషం కోసం చేస్తున్నానని భావిస్తే ఎవరి ప్రశంసలు నీకు అవసరం లేదు. ఇతరుల ప్రతిస్పందన నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయదు. ఇదే ఆత్మనిర్భరత మార్గమని వివరించాడు విష్ణుమూర్తి. విష్ణువు మాటలు విని ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఆలోచించాడు. విష్ణువు ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం గురించి పాఠ్యం చెప్పారు. ఇది ప్రతి మనిషి జీవితంలో అవసరం. స్వామి, మీరు చెప్పింది నిజం. నా దురదృష్టం నేను ఇతరుల చేతుల్లో పెట్టాను. ఇప్పుడు నా అదృష్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను. పూర్తి కష్టంతో నా పనిని మళ్ళీ మొదలు పెడతాను. విజయం సాధించే వరకు నిశ్చలంగా ఉండను అని అన్నాడు. విష్ణువు ఆ వ్యక్తి మాటలు విని నవ్వి తన సంచిలో నుండి ఒక చిన్న డబ్బా తీశారు. ఆ డబ్బాను అతనికిచ్చుతూ ఇలా చెప్పారు, ఈ డబ్బాను ఎప్పుడూ నీ దగ్గర ఉంచు. ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇది నిన్ను ఎంత పెద్ద దుఃఖం నుండైనా బయటపడేస్తుంది. కానీ గుర్తుంచుకో, నీ జీవితంలో బ్రతికడానికి ఏ మార్గం లేనప్పుడు, ఈ ప్రపంచం నీకు పనికిరానిదిగా అనిపించినప్పుడు మాత్రమే ఈ డబ్బాను తెరవాలి. ఒకవేళ నీవు సమయానికి ముందే తెరిస్తే ఇందులోని రహస్యాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంచు. అత్యవసర సమయంలోనే ఉపయోగించు అని చెప్పాడు. ఆ వ్యక్తి విష్ణువుకు మాటిచ్చాడు, స్వామి, మీ మాటను గౌరవిస్తాను. వేరే మార్గంతో నా దుఃఖాలను పరిష్కరించుకునే వరకు ఈ డబ్బాను తెరవను అని చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత ఆ వ్యక్తి విష్ణువు సలహాలను పాటించి కొత్త ఉత్సాహంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్నిచ్చింది. అతని జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చెడు సమయం ఎలా వస్తుందో మంచి సమయం కూడా తప్పక వస్తుంది. కానీ తన కర్మ, నమ్మకంతో నిలబడే వ్యక్తి మాత్రమే జీవితాన్ని బాగు చేసుకోగలడు. పార్వతి, ఒకరోజు ఆ వ్యాపారి రాజ్యంపై పక్క రాజ్యం దాడి చేసింది. ఆ దాడిలో శత్రురాజు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించాడు. సైనికులు చుట్టూ దోపిడీ చేశారు. వ్యాపారి ఆస్తి, డబ్బు అన్నీ దోచుకున్నారు. అతని ఇంటికి నిప్పు పెట్టారు. ప్రాణాలతో బయటపడేందుకు వ్యాపారి తన కుటుంబంతో పారిపోయాడు. చాలా రోజులు ఇటూ అటూ తిరిగాడు. ఆహారం లేక కుటుంబమంతా ఆకలితో బాధపడింది. ఈ సమయంలో అతని చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. చికిత్స లేక ఆ బిడ్డ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఈ దృశ్యం చూసి వ్యాపారి హృదయం ముక్కలయింది. నా బిడ్డకు చికిత్స ఎలా చేయించాలి? నా దగ్గర ఆహారానికి కూడా డబ్బులు లేవు అని బాధపడ్డాడు. ఈ పరిస్థితులు వ్యాపారిని నిరాశలోకి నెట్టాయి. అతనికి జీవితం వ్యర్థంగా అనిపించింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎంత సాధించినా చివరికి అంతా నాశనమవుతుంది. జీవించడం వల్ల ఏం లాభం అని ఆలోచించాడు. ఈ నిరాశలో ఆ వ్యాపారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ చివరి అడుగు వేసే ముందు అతనికి విష్ణువు ఇచ్చిన డబ్బా గుర్తొచ్చింది. విష్ణువు చెప్పారు కదా, ప్రపంచంలో ఏ మార్గం కనిపించినప్పుడు
జీవితం వృధాగా అనిపించినప్పుడు ఈ డబ్బాను తెరువు. ఇందులోని పత్రాన్ని చదివితే నీ దుఃఖమంతా తొలగిపోతుంది. వ్యాపారి ఆత్మహత్యకు ముందు ఆ డబ్బాను తెరవాలని నిర్ణయించాడు. బహుశా ఇందులో తన జీవితానికి మార్గదర్శనం ఉంటుందని ఆలోచించాడు. వెంటనే డబ్బాను తెరిచి లోపలి పత్రాన్ని తీశాడు. ఆ పత్రంలోని మాటలను చదివిన వెంటనే అతని కళ్ల ముందున్న నిరాశంతా తొలగిపోయింది అని శివుడు పార్వతీదేవితో ఈ కథనంతా చెప్పి ఆపేశాడు. అప్పుడు పార్వతీదేవి, ప్రభు, ఆ పత్రంలో ఏం రాసి ఉంది? అది ఆ వ్యక్తి ఆలోచనలను ఎలా మార్చింది అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా చెప్పారు, పార్వతి, ఆ పేపర్ మీద ఈ సమయం కూడా గడిచిపోతుంది అని రాసి ఉంది. అది చూసి పార్వతి ఆశ్చర్యపోయి, స్వామి, దీని అర్థమేంటి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా వివరించారు, పార్వతి, మన జీవితంలో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మంచి రోజులు ఉంటే రేపు అవి వెళ్ళిపోతాయి. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నా అవి ఎప్పటికీ ఉండిపోవు. కాలం మారుతూనే ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కోవాలి. మనం నిజాయితీగా కష్టపడితే ఆ కష్టం ఎప్పుడూ వృధా పోదు. చెడు రోజులు ఎంత భయంకరంగా ఉన్నా అవి ఏదో ఒక రోజు ముగిసి తీరుతాయి. మన నమ్మకంతో ముందుకు సాగితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యాపారి ఆ మాటలు చదివి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. గతంలో తనకి వచ్చిన మంచి రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు కూడా అలాగే పోతాయని అర్థం చేసుకున్నాడు. కొత్త ఉత్సాహంతో మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. విపరీతంగా కష్టపడ్డాడు. నిజాయితీగా పనిచేశాడు. నెమ్మదిగా అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. చూస్తూ ఉండగానే అతడు ఆ నగరంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారి అయిపోయాడు. తన కుటుంబంతో ఎంతో సుఖశాంతులతో బతికాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. పరిస్థితులు మనకి ఎంత ఎదురు తిరిగినా సరే అస్సలు ధైర్యం వదలకూడదు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఖచ్చితంగా మారుతుంది. మీరు పడే కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. మీరు గనక శివుడి నిజమైన భక్తులైతే కింద కమెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం పౌర్ణమి తిథి వచ్చిన ఈ గొప్ప దినాన మీరు శివుడిని నిష్టగా పూజించాలి. మందార, గులాబీ, ఉమ్మెత్త, గన్నేరు పూలతో పూజించాలి. ఆ తర్వాత శివుడి పటం ముందు ఒక తమలపాకు పెట్టాలి. రేపు పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టాల్సిన ఆకు తమలపాకే. తమలపాకు చెట్టుకు పౌర్ణమి రోజు అద్భుత శక్తులు వస్తాయి. తమలపాకును శివుడి పటం ముందు పెట్టి ఒక చిన్న పని చేస్తే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాడు. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి. లేదా బయట మార్కెట్లో తమలపాకులను అమ్ముతారు. అవి కొని ఇంటికి తెచ్చి ఈ పరిహారం చేయవచ్చు. కొంచెం పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి శివుడి పటం ముందు పెట్టి ఆ ఆకుపై పంచదారను వేయండి. తమలపాకుపై పంచదార 1 స్పూన్ వేయండి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకుని అందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి ఆ ప్రమిదను పంచదార వేసిన తమలపాకుపై పెట్టండి. ఏకవత్తితో దీపం వెలిగించి శివుడికి మీ సమస్యలను, కోరికలను చెప్పుకోండి. తమలపాకిపై పంచదార వేసి దానిపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు, మీ ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మనలో కొందరు నరదృష్టి వంటి ప్రభావాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు తమలపాకుపై వేపాకు వేసి దీపం పెట్టవచ్చు. లేదా దీపంలో ఒక వేప ఆకును వేసి ఉంచవచ్చు. పౌర్ణమి రోజు దీపంలో వేప ఆకు వేసి ఉంచటం వల్ల నరదృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. పైగా ఇది భోగి రోజున వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ విధంగా శివుడి ఫోటో ముందు దీపం పెడితే శివ అనుగ్రహం కలిగి అన్నింటా శుభాలు కలుగుతాయి. విజయాలు మీ సొంతమవుతాయి. శివుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం. తమలపాకుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోషణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రధానమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు, భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు.
దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపూర్వమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. శివ పార్వతులే స్వయంగా తమలపాకు చెట్టును హిమాలయాలలో నాటారని జానపద కథలు చెప్తూ ఉన్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్య భాగంలో ఉంటుంది. తమలపాకు చివరల్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకు, కొమ్మకు మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగళ్యదేవి ఉంటారు. భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు అని పండితుల మాట. తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయట. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకు కూడా లోటు ఉండదు. ఇది ఇంటి ఆవరణలో పెరుగుతూ ఉంటే ఎటువంటి గ్రహదోషాలు ఉండవు. భూత ప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు. తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో విశిష్టత ఉన్న తమలపాకును రేపు సోమవారం పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టి దీపం వెలిగించి సకల శుభాలను పొందండి. శివుడు అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.